మన జీవితంలో ఒకసారి పరీక్షించుకోవాలి. ఒక విశ్వాసి క్రీస్తుని అంగీకరించిన తర్వాత, దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ తోడు సహవాసం కలిగిన వ్యక్తి తన జీవిత ప్రయాణంలో చూసినప్పుడు మనుషులు మనల్ని దాడి చేసేవారు, మనల్ని బాధపరిచేవారు, మనల్ని దుఃఖపెట్టేవారు. అనేక సార్లు జీవితంలో ఏమైపోతాయి అంటే వీటిని బట్టి చేదైన విత్తనాలు, ఆ విత్తనాలు వేరులను తన్ని చేదైన రీతిగా మారిపోతాయి. అందుకని ఈరోజు చూడండి, వివాహాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎక్కడ ఐ కాంట్ డూ ఇట్ ఎనీమోర్, ఇంకా నేను చేయలేను అబ్బా, నా వల్ల అవ్వదు, ఇది నేను చేయలేను, ఇది నాకు జరగదు, ఇది నేను అంగీకరించలేను, ఇది నేను ఓర్చలేను, ఇది నేను భరించలేను. కానీ దేవుని వాక్యం చూసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు, మనం క్షమించాలి, క్షమించే హృదయం కలిగి ఉండాలి. వీ నీడ్ టు ఫర్గివ్. లూకా సువార్త 23:34 చూద్దామండి. ఈ మాట చెప్పాలంటే యేసు ప్రభు మాదిరికరంగా, ఆయన దేవుడు ఏమంటే నరరూపధారిగా ఒక నరుడు వలె అన్ని విషయంలో శోధించబడి, ఆయన శిష్యులని ద్రోహం చేశారు, ఆయన చుట్టూ ఉన్నవారని ద్రోహం చేశారు, అయినా కూడా ఆ శిలువ మీద వేలాడుతూ అక్కడ ఏమంటాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. దే నో నాట్, బికాస్ నాలెడ్జ్ గివ్స్ పవర్. హీస్ టెల్లింగ్ దే డోంట్ నో. యేసుప్రభు అంటాడు వారికి తెలీదు, క్షమించే. తెలిసి చేస్తున్నారా, పారిపో, క్షమించి పారిపో, పెట్టుకోవద్దు. దే నో నాట్ వాట్ దే డూ, ఫర్గివ్ దెమ్. యు సీ, గాడ్ హెస్ గాట్ ద నాలెడ్జ్ టువర్డ్స్ ద అఫెండర్. మిమ్మల్ని అడుగుతానండి, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ టువర్డ్స్ ద అఫెండర్స్? ఎందుకు అఫెండ్ చేస్తారు? యు సీ, ఎందుకు అఫెండ్ చేస్తారు అన్నప్పుడు ఒక మాట చెప్పచ్చు. యేసుప్రభు చూడండి, అంత నొప్పిలో కూడా హీఈస్ ఏబుల్ టు హ్యాండిల్. కారణం ఏంటంటే వారికి తెలియదు అన్నదప్పుడు మనం లైట్ తీసుకుంటాం. తెలియక గుద్దాడంటే లైట్ తీసుకుంటాం. కారణం ఏంటి? పాపం తెలీదు. కానీ తెలిసి కష్టం. ఈరోజు మనం కూడా వీ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్. వై ఆర్ వి అఫెండెడ్? కుటుంబ జీవితంలో ప్రాక్టికల్గా చెప్పాలంటే సింపుల్ అండి. ఒకరినొకరు అఫెండ్ చేసుకుంటారంటే యూ హ్యావ్ టు రియలీ సిట్ అండ్ టాక్, నాట్ జస్ట్ ఫర్గివ్ అండ్ మూవ్ ఆన్. వాట్ అఫెండెడ్? పిల్లలు చూడండి, కొన్నిసార్లు పడుకునేటప్పుడు మా పిల్లలు నలుగురు ఒక బెడ్ మీద పడుకోరు. ఆ పెద్దోడైన తర్వాత అసలు వాడు రాత్రి కాలేసి తంతాడు అంటాడు. రాత్రి కాలేసి తంతాడని మాట్లాడినంత మాత్రం కాలు ఆగిపోతుందా? కొంతమంది కొన్ని పడుకునే విధానాలు ఉంటాయి. ఇది నా మీద చెయ్యేస్తుంది అంటాడు. చెప్పినంత మాత్రం చెయ్యకుండా ఆగిపోతుందా? బట్ దెర్ ఇస్ అ వే. నేనేం చేయాలి? వాడికి సపరేట్ బెడ్. ఎందుకు? వాడు లేకపోతే వాడికి ఇట్లా చేమ కుట్టినా లేచి కూర్చుంటాడు. వాడు పడుకోవాలంటే తండ్రిగా నేను ఇదే చేయాలి. సో యు సెట్ బౌండరీస్. సో డిస్కషన్ లెట్స్ యు నో వై అండ్ వాట్. యు నీడ్ టు అండర్స్టాండ్. కానీ ఆ డిస్కషన్ ఈరోజు కుటుంబాలు ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్స్, క్వారలింగ్. ఎందుకు? ఇద్దరం కలిసి ఏం అఫెండ్ అయిందా అన్నది మాట్లాడరంట. నువ్వు అఫెండ్ చేసావు, ఆ రోజు అఫెండ్ చేసావు, ఈరోజు అఫెండ్ చేసావు, మళ్ళీ అఫెండ్ చేసావు, ఇప్పుడు మాట్లాడుతున్నా అఫెండ్ చేస్తున్నావు. ఎప్పటికైనా తెరతలా? నో. సార్ట్ థింగ్స్, కమింగ్ టు పీస్, ప్రొవైడ్ అ సొల్యూషన్, సెట్ బౌండరీస్, నాట్ లివ్ ఇన్ అబ్యూస్. సెట్ బౌండరీస్. బైబిల్ చూసినప్పుడు గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏంటంట? దట్ ఈస్ ద థింగ్. దేవుని కృప నువ్వు పొందుకోకనా తప్పిపోతున్నావేమో చూసుకో. ఎందుకంటే చేదైన వేరు. ఏంటి ఆ చేదైన వేరు? చదవండి, కంటిన్యూ. చేదైన వేరు ఏదైనా నువ్వు మొలిచి కలవరపరచుట వలన అది ఏం చేస్తుంది? అఫెన్స్. ఇంగ్లీష్ వర్డ్ దేర్ ఇస్ అఫెన్స్. అఫెన్స్ ద్వారా ఏమొస్తుంది? నీకు బిటర్నెస్ వస్తుంది, బిటర్ రూట్స్. అంటే నీవు దేవుని కృపను పొందుగలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఎవడో నిన్ను అఫెండ్ చేసిన దాన్ని బట్టి నీకు కలిగిన బిటర్నెస్ని బట్టి చివరికి దేవుని కృపను నువ్వు పొందుకోకుండా పోతున్నావు. జాగ్రత్త, దేవుని చిత్తంలో దాటిపోతున్నావేమో.
సో అక్కడ ఏమని చెప్తున్నాడు, కంటిన్యూ చేయండి. చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన ఆ. అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. అనేకులు అపవిత్రులు, దేవునికి ఇష్టం లేని వారు, దేవుని చిత్తంలో లేని జీవితాలు. చూసి ఈ లోకంలో చూసినప్పుడు, ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఈ లోకంలో చూసినప్పుడు లా ప్రొవైడ్స్ వాట్ అష్యూరెన్స్. ఒకరు నన్ను అఫెండ్ చేశారంటే కోర్టుకి వెళ్ళిపోతాం, స్టేషన్కి వెళ్ళిపోతాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. నా బాస్ నన్ను అబ్యూజ్ చేశాడు, అబ్యూజ్ అంటే ఇంక మాటలు అఫెన్స్ అని చెప్పచ్చు, అఫెండ్ చేశాడు. నా భార్య అఫెండ్ చేసింది, నా భర్త అఫెండ్ చేశాడు, సో అండ్ ద కోర్ట్ విల్ ఫైట్ ఫర్ యూ టు సే ఫైన్, ఐ టేక్ యువర్ అఫెన్స్, ఐ విల్ ప్రొవైడ్ యూ ద పెనాల్టీ, వాట్ ఎవర్ అక్కడ రావాల్సింది ఇచ్చి నీకు కాంపెన్సేషన్ చేస్తాను. కానీ దేవుని వాక్యం చూసినప్పుడు వాక్యం వ్యత్యాసం. అందుకనే లోకానికి వాక్యం నచ్చదు. లోకం దేవుని వాక్యం నడాలంటే యాక్సెప్ట్ చేయదు. ఇదేంటి వెర్రితనం అన్నట్టు ఉంటుంది. దేవుని వాక్యము లోకానికి వెర్రితనం అని దేవుని వాక్యమే చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ కంటికి కన్ను, పంటికి పన్ను, కానీ దేవుని వాక్యం అంటే ప్రేమే సొల్యూషన్. లోకం నన్ను అఫెండ్ చేస్తుంది, కానీ దేవుని దగ్గర చూసినప్పుడు లోకంలో అయితే నన్ను అఫెండ్ చేసిన దాన్ని బట్టి నేను వెళ్తాను స్టేషన్కి, లేకపోతే కోర్టుకి అంటావు, ఫైన్. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు విశ్వాసం అంటున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని పెట్టమంటున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు అంటున్నావు, ఏం చేస్తున్నావు? ఆర్ యు రెడీ టు ఫర్గివ్? ఆర్ యు ఆర్ సేయింగ్ ఐ హ్యావ్ ద రైట్ టు ఫైట్? దెన్ గాడ్ సేస్ ఓకే, ఐ ఆల్సో హ్యావ్ ద రైట్ టు ఫైట్ అగేన్స్ట్ యూ. అండ్ దాన్ని బట్టి ఏమవుతుందంట, దేవుని కృపని మనం పొందుకోకుండా పోతున్నామంట, మన జీవితాలను పాడు చేసుకుంటున్నామంట. జాగ్రత్త పడాలి. అండ్ దెన్ దేవుని వాక్యలో చూసినప్పుడు యు సీ, కంటిన్యూ దట్ వర్స్ బ్రదర్ వన్ మోర్ టైం ప్లీజ్. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? భ్రష్టుడు, వ్యభిచారి. ఎవరు? ఏసావు. ఎందుకు అట్లయ్యాడు? బికాస్ ఆఫ్ అఫెన్స్. తన సహోదరుడు తనకి చేసిన అఫెన్స్ని బట్టి తన జీవితమే చేదైపోయింది. నా దేవుళ్ళని తీసుకుని పోయాడు, నా ఆశీర్వాదాలు, నా జ్యేష్ఠ హక్కుని తీసుకుని పోయాడు. ఈయన జీవితమే పాడైపోయిందంట. యు సీ, బట్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ, పీపుల్ హు వాచింగ్ మీ ఆన్ లైవ్, ప్లీజ్ దయచేసి గమనించండి. పీపుల్ వుడ్ హావ్ అఫెండెడ్ యూ. మనుషులు మిమ్మల్ని అభ్యంతరాలు పరిచి ఉండొచ్చు, గాయపరిచి ఉండొచ్చు, మిమ్మల్ని పాడు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుడిని నమ్మినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయం చేసే దేవుడు. ఆ దేవుడు నీ జీవితంలో చేస్తాడు చూడు కార్యము. నువ్వు క్షమించినప్పుడు ఆ పరమ తండ్రి ఉంటాడు చూడు, నువ్వు ఆయన బిడ్డవని నిరూపిస్తున్నావు. నీ ఫర్గివ్, He will restore your life. He will give you greater honor, greater glory. He will do things, favor in your life. No man can stop, no man can shut. ఎవరు ఆపలేని కార్యాలు, ఎవరు అణిచివేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. అఫెన్సెస్ రావచ్చేమో, కానీ దేవుని బిడ్డగా నువ్వు నిలబడగలిగితే మాత్రం దేవుడు హెచ్చిస్తాడు, ఇంకెవరు ఆపలేరు. అఫెండ్ అయినోడు, అఫెండ్ చేసినవాడు వాడు బాధపడతాడే, కానీ వారికి శ్రమ అని యేసుప్రభు చెప్పాడు. కానీ బట్ దెన్ నీ హృదయాన్ని మీరు కాపాడుకోగలిగితే దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడండి. ఈరోజు మేము అడుగుతున్నాం, మీ కుటుంబంలో సమాధానం ఉందా? మీ జీవితంలో సమాధానం ఉందా? మీ జీవితంలో మీరుగా ఉన్నారా? మీకు ఇవ్వబడిన పిలుపు తగ్గట్టు జీవితం ఉందా? లేకపోతే మనుషులు మిమ్మల్ని అభ్యంతరం పెట్టారు కాబట్టి మీ గురిని తప్పిపోయారా? మీ డెస్టినీలోనే మీరు ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకుందాం, మనం పరీక్షించుకుందాం. ఆర్ యూ వాకింగ్ ఇన్ యువర్ డెస్టినీ? ఈరోజు నీ వయసుకి నీవు చేయవలసిన కార్యము, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు తరుణాలు తగినట్టుగా నీవు బ్రతుకుతున్నావా? లేకపోతే ఎవరో నీకు అఫెండ్ చేసిన దాన్ని బట్టి, ఎప్పుడో నీ యవ్వన కాలంలో ఎవరో నీకు చేసిన కార్యాలను బట్టి, లేదా నీ ఎప్పుడో చిన్ననాటప్పుడు నీకు జరిగిన కార్యాలు బట్టి, లేకపోతే నువ్వు మంచిగా పోతా ఉన్నావేమో, ఎవరో నీకు మాటలు వేసి రాళ్ళు వేసి ఆపిన దాన్ని బట్టి నీ గమ్యాన్ని వదిలేసి, నీ గురిని వదిలేసి నువ్వు వెళ్ళవలసిన మార్గంలోకి వెళ్ళకుండా, ఈరోజు చూడండి, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కానీ మేము చూస్తూ ఉంటాం. మామూలుగా ఆఫీస్కి వెళ్ళాల్సిన ఆఫీస్కి వెళ్ళడం, ఎవడో రోడ్లో రచ్చగొట్టాడని వాడు వెనకాల వాడితో కొట్లాడుకుంటే ఈయన ఆఫీస్కి వెళ్ళకుండా చివరికి రోడ్లో కొట్లాడుకుని చొక్కాలు చిప్పుకుని వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళాని పరిస్థితుల్లో. ఎవరి నష్టం? సో వీ బికమ్ మోర్ సెల్ఫిష్, ఈగోయిస్టిక్
దాన్ సాల్వింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ద పర్పస్. అందుకని అఫెన్స్ అనేటప్పుడు బాటమ్ లైన్ చెప్పాలంటే, యు ఆర్ అఫెండెడ్ ఇస్ బికాస్ యూ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. అంటే ఒక ఎదురు చూపు కలిగి ఉన్నావు కాబట్టి, ఆ ఎదురు చూపు నువ్వు కలిగింది, నువ్వు అనుకుంది, నువ్వు చేస్తావన్నది వారు చేయనిదప్పుడు నువ్వు అభ్యంతరపడుతున్నావు. అందుకనే భార్య ఉండాల్సిన రీతిగా ఉండనప్పుడు నువ్వు అభ్యంతరపడుతున్నావు, భర్త ఉండాల్సిన రీతిగా ఉండనప్పుడు నువ్వు అభ్యంతరపడుతున్నావు. మేబీ వారిలో ఏం జరుగుతుందో, అక్కడేం జరుగుతుందో నీకు తెలియదేమో. నువ్వు అనుకుంది జరగలేదు కాబట్టి నువ్వు అభ్యంతరపడుతున్నావు, వెంటనే నీ సమాధానం కోల్పోతున్నావు. రాదర్ దెన్ ఫిక్సింగ్, ప్రేమతో, క్షమాపణ హృదయముతో, దేవుని సహాయముతో, దేవుడు నీకు కృప చూపిస్తున్నాడు అన్న మాటను గ్రహించి నీవు ఇతరులకి సమయం, అవకాశం ఇస్తూ వారు మారటానికి, వారితో ప్రేమను పంచుకుంటానికి, వారి జీవితాలు, మీ జీవితాలను కట్టుకుంటానికి ప్రయాసపడకుండా ప్రేమ చల్లారి అన్యాయంగా, అక్రమంగా బ్రతుకుతూ నాశనం చేసుకున్న బ్రతుకుల్లో ఉన్నారంటే అది మీ నాశనం మీరు తెచ్చుకుంటున్నారు. పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని ఉద్దేశించిన మార్గంలో వెళ్తున్నామా, లేకపోతే కలిగిన ఇబ్బందులను బట్టి ఆగిపోయి దేవుడు అవకాశం పెట్టాడు, మార్గం పెట్టాడు, సహాయం పెట్టాడు, శక్తి పెట్టాడు. వేర్ ఆర్ యూ యూజింగ్ ద స్ట్రెంగ్త్, ద పవర్ దట్ గాడ్ హెస్ గివెన్? నీకున్న ఆరోగ్యం నువ్వు వెళ్ళాల్సిన మార్గంలోకి వెళ్తుందా, లేకపోతే నువ్వు ఉన్న ఆరోగ్యం ఇతరులతో పోరాడుతూ నీ సమయం, నీ అవకాశం, నీ శక్తి అంతా కోల్పోతుందా? బికాస్ జలగలు లాంటి మనుషులు ఉంటారు, జాగ్రత్త. వారు పడతారు. జలగలు తెలుసు కదండి, పట్టే అనుకో నీలో ఉన్న రక్తం అంతా తాగేంతవరకు నేను వదలు. అది పట్టే అనుకో నిన్ను రక్తం తాగుతూనే ఉంటుంది, రక్తం తాగుతున్నాడు. నువ్వు నా పైన ఉంది, నా పైన ఉంది, నా పైన ఉంటాయి కాదు. యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు లెట్ గో. నేను చంపుతాను, నేను ఇది చేస్తాను అని అక్కర్లే. జస్ట్ లెట్ గో, యు ఆర్ ఫ్రీ. బట్ దెన్ ఈరోజు మనుషులు ఎంతోమంది ఈ జలగల లాంటి సిచ్యువేషన్, మాటలు, వ్యక్తులతో వారిలో ఉన్న శక్తి, దృష్టి, అభిషేకం అంతా కోల్పోతుంది చూస్తాం. కానీ ఒక విశ్వాసి ఎలా బ్రతకాలి? ఒక విశ్వాసి ఎలా బ్రతకాలి? మన తలంపుల్ని చెరపట్టాలి. చివరికి దేవుని దగ్గర నువ్వు నిలబడినప్పుడు నీ తలంపుల గురించి నేను లెక్క అడుగుతున్నాడు, నీ మాటల గురించి నేను లెక్క అడుగుతున్నాడు, నీ దేహంతో జరిగించిన కార్యాల గురించి నేను లెక్క అడుగుతున్నాడు. ఇక మాటలు చెప్పాలంటే నీ గురించి నేను లెక్క అడుగుతున్నాడు, ఇంకోటి గురించి నేను అడగట్లే. మనం ఎలా ఉన్నాం? హౌ ఆర్ వి? నీలో ప్రేమ ఉందా? వారిలో ప్రేమ ఉందా అని దేవుడు నిన్ను అడగడు. నీలో ప్రేమ ఉందా? వారు క్షమించారా? దేవుడు అడగడు. నువ్వు క్షమించావా? దేవుడు అడుగుతున్నాడు. ఆర్ యూ లివింగ్ రైట్? ఆర్ యూ రైట్ బిఫోర్ గాడ్? అందరు సరిలేరు కదా, అందరు కాదు, నువ్వు సరి ఉన్నావా? ఎందుకంటే చివరికి పరీక్ష మనం ఫలించాలంటే, ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తా అన్నాడు. చెట్టు అంతటి కాదు, ఫలించని ప్రతి కొమ్మని. ఎందుకంటే ఆయనలో ఉన్నాం, ఆయనను ఆధారం చేసుకుని ఉన్నాం. ఈరోజు ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు ఉన్నారేమో, కలవర పరిస్థితులు ఉన్నారేమో, లేకపోతే కుటుంబం విడిపోయే పరిస్థితులు ఉందేమో. దేవుని నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నా, క్షమించండి, ఒకరినొకరు క్షమించండి, భరించండి, దేవుని సహాయాన్ని అడగండి, దేవుడు వారిని మార్చాలని ప్రార్థన చేయండి. మీరు కూడా మిమ్మల్ని మీరు మార్చుకుంటానికి సిద్ధపడండి. దేవుని ఆత్మ సహాయాన్ని అడగండి, లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి. లోకం కాదు, నువ్వు అనుకున్నది కాదు, దేవుని వాక్యానికి లోబడండి. ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అది పరిశుద్ధాత్మ ద్వారా మనం ఫలించే ఫలము. మనంతటా మనం ఉండలేము. మనందరికీ ఒక లిమిట్ వరకే, ఒక థ్రెషోల్డ్ వరకే. దేవుని ఆత్మ కాకపోతే మనలో ఎవ్వరం ఫలించలేము, మనలో ఎవ్వరు అలాంటి స్వభావం కలిగి ఉండలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటాం ఈ లిమిట్ వరకే, ఇంకెంతవరకు అంటాం. కానీ దేవుని ఆత్మను కలిగిన వ్యక్తి అన్ని విషయంలో. అందుకని దేవుని ప్రజలు ఎప్పుడు అఫెన్స్లోనే బ్రతకాలన్నా నేను చెప్పేది ఒకటే, అఫెన్సెస్ వస్తాయి. అఫెన్సెస్లో నువ్వు దేవుని బిడ్డగా నిలబడితే నీ పరమ తండ్రి నీ పక్షాన నిలబడతాడు. నీ పరమ తండ్రి నీ పక్షాన నిలబడితే దేవుడు తన హస్తంతో నేను లేపుతాడు. నీ జీవితంలో ఆయన కార్యం. లెట్ ఫాదర్ టేక్ కేర్, వెంజెన్స్ ఇస్ మైన్ అన్నాడు. ఆయన చూసుకొని ఆయన చేస్తాడు నీ జీవితంలో మేలు. నీ తలను పైకి హెచ్చించేవాడు ఆయన. నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని చిత్తంలో నడుచుకుని వెళ్తూనే ఉండండి. మన జీవితంలో ఒక విశ్వాసి అయిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, మన పరుగు లేకపోతే మన పయనం ముందుకెళ్ళినప్పుడు బాధపరిచే కార్యాలు, బాధపరిచే మనుషులు, బాధపరిచే క్రియలు, పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి. బట్ హౌ డు వి రియాక్ట్? వాటికి ఎలా స్పందిస్తున్నాం? మీరు ఎలా స్పందిస్తున్నారు? మీరు పరీక్షించుకోండి, ఎలా స్పందిస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ టు సే హే డోంట్, ఐ హ్యావ్ అ ప్రాబ్లం, ఇట్స్ ఫైన్, దట్ టోన్ ఇస్ ఫైన్. ఎందుకంటే సమ్టైమ్స్ దట్ డిఫెన్స్ హ్యాస్ టు బి దేర్. ఏముంటుందో వద్దు నొప్పి, ఇట్స్ ఫైన్. కానీ ఎందుకు వాడు పట్టుకుంటానికి వచ్చాడు, ఎంత ధైర్యం అంతా పట్టుకుంటాడు, దట్ ఈస్ నాట్ ద థింగ్, దట్ ఈస్ అఫెన్సివ్. యు ఆర్ గెటింగ్ అఫెండెడ్.
హృదయ శుద్ధిని కాపాడుకోండి. క్షమించే హృదయంతో దేవుని బిడ్డగా దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గర మొరపెట్టు. ఇందాక మనం మాట్లాడుకున్న రీతిగా దావీదు ఎలాగైతే తన్ను తాను దేవుని యందు బలపరుచుకుని మరలా అదే ఎవరైతే ఆయనని చంపుతామనుకున్నారో వాటందరిని తీసుకుని పోయాడట. బైబిల్ తెలిసిన వాళ్ళు తెలుసు, వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి తరిమి శత్రువుని చంపి వీరు భార్యల్ని బిడ్డల్ని వీరి ఆస్తి అంతా తీసుకుంటా మాత్రమే కాదు, వారు కొల్ల సొమ్మంతా వీరు తీసుకుని వచ్చారట. వారు దోచుకున్నదంతా కలిపి, అంటే ఎన్ని స్థలాలు ఉన్నాయి అంతా దోచుకుని వచ్చారు, అంతా కలిపి వీళ్ళతో ఫుల్ స్టాప్ వీళ్ళ దగ్గరకు వచ్చాయంట. దావీదు ఏం చేశాడు? ఒరే, మీరు ఏడ్చేది మీ భార్య కొరకు మీ బిడ్డల కొరకు, తీసుకుని పడరా, అయ్యనే నాయరా అన్నాడా? అందరు పంచుకున్నారట. అంటే అక్కడ తెలియజేయబడుతుంది తన హృదయం. ఇట్ ఈస్ ఫైన్, యూ డెంట్ అండర్స్టాండ్ మీ, దట్స్ ఫైన్, యూ డెంట్ నో మీ, ఇట్స్ ఫైన్, బట్ స్టిల్ ఐల్ బీ హూ ఐ హ్యావ్. అది ఒక నిజమైన క్రైస్తవం, అది దేవుని బిడ్డ. అందుకని దేవుడు దావీదు చూపిస్తున్నాడు, ఏమని అంటున్నాడు? నా హృదయానుసారమైన వ్యక్తి, మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, హీ నోస్ హౌ ఐ లవ్, హీ నోస్ హౌ ఐ ఫర్గివ్, హీ నోస్ హౌ ఐ డీల్ విత్ కైండ్నెస్. అందుకని ఆయన ప్రార్థనలు, ఆయన మాటలన్నీ దేవుని కరుణ గురించి, దేవుని దయను గురించి, దేవుని హృదయం గురించి ఆ రీతిగా ఉంటాయి. సో ద థింగ్ ఇస్ టుడే మనం పరీక్షించుకుందామండి, ఎలా ఉంది మన జీవితం. ఇట్ ఈస్ నాట్ టు సే ఐ హ్యావ్ ద రైట్ టు బి అఫెండెడ్. యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు బి అఫెండెడ్. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. డు నాట్ బీ అఫెండెడ్. జీసస్ వాస్ వెరీ క్లియర్. క్షమించే హృదయం. ఈ మాట కూడా చాలా బాగుంది. ఒకసారి చదువుతాం. మా కొలసీలకు రాసిన పత్రిక 3:13. ఎవడైనను తనకు హాని చేసనని ఒకనిని ఒకడు ఎడల ఒకనిని ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించునలాగున మీరును క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగిన మామూలుగా క్షమిస్తాం కాదంట. హౌ గాడ్ ఫర్గివ్స్, దట్ ఈస్ హౌ యూ ఫర్గివ్. సో హియర్ వి ఆర్ యాజ్ వి క్లోజ్ టుడే. మన హృదయం ఎలాగుంది? దేవుని బిడ్డగా నీ హృదయం ఎలాగుంది? దేవుని బిడ్డగా ఏమున్నాయి? ఇతరుల గురించి జ్ఞాపకాలు నీ హృదయంలో ఏమున్నాయి? ఎమోషన్స్ ఏమున్నాయి? ఎందుకంటే ప్రతి పేరుకు ఒక ఎమోషన్ ఎక్స్ప్రెషన్ ఉంటుందంట. యేసయ్యా అన్న వెంటనే ఒక ఎక్సైట్మెంట్, సాతాను అన్న ఒక కోపం లేకపోతే ఫియర్, దెయ్యం అంటే కొంతమందికి భయం, కొంతమందికి కోపం, దోత అంటే ఒక ఎక్సైట్మెంట్. వాట్ కైండ్ ఆఫ్ థింగ్? మీ పేరు చెప్పుకుంటే మీకేంటి ఎక్సైట్మెంట్, ఇంకోటి పేరు చెప్తే మీకేంటి ఎక్సైట్మెంట్, ఆర్ వాట్ ఈస్ ద యాంగర్ దట్ యూ గెట్? యు సీ, ద వన్ హూ ఈస్ అఫెండెడ్ బికమ్స్ సైలెంట్ విత్ అఫెన్స్. నో, బీ సైలెంట్ విత్ ఫర్గివ్నెస్. నెవర్ బీ సైలెంట్ విత్ అఫెన్స్. కొన్నిసార్లు వాంతిని కక్కేయండి. అందుకని అంటాం కూర్చొని మాట్లాడుకోవాలి, మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి. వాంతి చేసేటప్పుడు ఎట్లా ఒక మనిషిని భరించుకుంటామో కక్కేటప్పుడు ఒక మనిషిని భరించుకోవాలి. కొన్నిసార్లు ఒక మనిషి వాంతి చేస్తూ ఉంటే ప్రేమించే వ్యక్తి ఎట్లా ఉంటారు చెప్పండి? వెళ్ళి ఆ మనిషిని పట్టుకుంటారు, ఆ మనిషికి సహాయం చేస్తారు, ఆ మనిషి పక్షాన నిలబడతారు. వాస్తవానికి చెప్పాలంటే ఆ వాంతి స్మెల్కి మనకే వాంతి వచ్చేలాగా ఉంటుంది. అందుకని వదిలిపోతావా? పక్కన ఉంటావు. ఎందుకు? ప్రేమిస్తున్నావు కాబట్టి. వాంతి చేస్తున్నాడు, సంథింగ్ బాలే, పొట్టలో ఏదో బాలే, దేహంలో ఏదో బాలేదు, గ్రహిస్తున్నావు కాబట్టి పక్కన ఉన్నావు. కానీ మనుషుడు ఒకటి బాధపడలో, అఫెండ్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, వెన్ దే స్పీక్, బీ రెడీ టు కంఫర్ట్, నాట్ టు పాయింట్ అవుట్ ఫింగర్స్, నాట్ ట్రైంగ్ టు జస్టిఫై. ఒక మనిషి రోజు వాంతులు చేస్తున్నాడంటే ఆ రోజు ఒక్కరోజు అయితే తట్టుకుంటా, ప్రతిరోజు తట్టుకున్నా అంటావా? అయ్యో, ఈ వ్యక్తికి ఏదో దేహంలో లోపం ఉంది, ఈ వ్యక్తిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, వైద్యం చూపించాలి, ఏం జరుగుతుందో చూడాలి. ప్రేమించే వ్యక్తే చేస్తాడు. ఈ రోజులో ఉన్న మనుషులు ఎట్లా చేస్తారు? నాకు ఎందుకు ఎలా అంటాడు, వేరేమన్నా చూసుకుందాం పదంబా. దట్ ఈస్ సెల్ఫిష్నెస్. లెట్స్ నాట్ బీ సెల్ఫిష్. లెట్స్ బీ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని నమ్మిన వారుగా, క్రీస్తుని వెంబడించే వారుగా బ్రతుకుదాం. ఎక్కడ ఇప్పుడు ఈ సమయం అందరూ కలిసి ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మా పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, హియర్ వి ఆర్ లార్డ్, హియర్ వి ఆర్. నీ సన్నిధిలో ఉన్నాం, నీ దగ్గర ఉన్నాం. మా హృదయాలను మమ్మల్ని పరీక్షించుకుంటున్నామయ్యా. మా స్థితిని చూడయ్యా, మా జీవితాలను చూడయ్యా. దేవా, మాలో చేదు ఉండనవద్దయ్యా, చేదని మొలవనవద్దు ప్రభా. దేవా, ఈ లోకంలో మాకు అభ్యంతరంలో తప్పవు, కానీ ఎవరి ద్వారా కలుగుతుందో శ్రమ అన్నాం. కానీ అదే సమయంలో దేవా, అంచెదనంలో ప్రేమ చల్లారిపి
నీ ప్రేమ లేక, అగాపే ప్రేమ లేక, నీతో సంబంధం లేక, స్వార్థ మనుషుడు స్వార్థ కార్యాల్లో సుఖభోగములతో, శరీరిచ్చలతో, శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబంతో బ్రతుకుతూ, ప్రభువా నీ దగ్గర నుండి దూరమైన వ్యక్తి ద్రోహముతో, ఇతరుల నేరాలు మోపే మనసులతో బ్రతుకుచుండగా దేవా మమ్మల్ని మేము పరీక్షించుకుని, అలాంటి స్వభావం ఎక్కడ మాలో లేకుండా నీ బిడ్డలమనేది పరీక్షించుకుంటూ, రుజువు చూసుకుంటూ, జాగ్రత్త పడుతూ, పరిశుద్ధంగా పవిత్రంగా నీకు ఇష్టమైన జీవితంలో జీవిస్తూ, ప్రభు ఇదిగోనయ్యా మమ్మల్ని మేము నీకు అంగీకారమైన సిద్ధపడిన సంగమం వలె ఉండడానికి సాయం చేయ్యా. నీ బిడ్డలమని మేము నిరూపించాలని నువ్వు ఎదురు చూస్తున్నావయ్యా. లార్డ్, మమ్మల్ని ఎవరైనా అఫెండ్ చేసినప్పుడు నువ్వు మొదట జోక్యం చేసుకుంటలే, మొదట మమ్మల్ని మేము క్షమించాలని, మేము నీ బిడ్డలమని రుజువుపరచాలనేది నువ్వు ఆశపడుతున్నావు. అప్పుడు నువ్వు జోక్యం చేసుకుంటావు ప్రభా. దేవా ఇదిగోనయ్యా మా మనసుల్ని కడుగయ్యా, మా జీవితాలను కడిగయ్యా. మాకు ఉన్న దృష్టి, మాకిచ్చిన చూపు, మాకిచ్చిన పిలుపు, మాకిచ్చిన పని తగినట్టుగా మేము జీవించాలి. ఇదిగో ప్రభా, నీవు ప్రేరేపిస్తున్న రీతిగా, నువ్వు బయలుపరుస్తున్న రీతిగా ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక నూతన నిర్ణయంతో, మేబీ ఇన్ని సంవత్సరాలు ఈ కాలమంతా వ్యర్థపరుచుకున్నారేమో, వారి జీవితం అంతా వ్యర్థపరుచుకున్నారేమో. దేవా నీవు ఎటువంటి కుటుంబాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు వారు సమర్పించుకుంటే, ఎన్ని గాయాలు ఉండొచ్చు, ఎన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ ప్రభా నీ చిత్తము మేము ఫలించాలనే ప్రభా, నీ చిత్తము మేము వర్ధిల్లాలనయ్యా, నీ చిత్తము ప్రభా మేము బాగుపడాలని, నీకు అంగీకారంగా బ్రతకాలని, నీ బిడ్డలుగా జీవించాలని దేవా నువ్వు మమ్మల్ని చేసినప్పుడే మాకు అన్నీ సమకూర్చి చేసావు ప్రభా. దేవా నీ ఆనందంలో మేము బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. నీ బిడ్డలుగా నీ మనస్తత్వం కలిగిన హృదయాల జీవితాలు మాకు దయచే ప్రభా, మాకు దయచేయ. ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చిన ఈ పరిచర్య చేయుచునుగా, నీవు ఇచ్చిన అభిషేకము చొప్పున, నువ్వు ఇచ్చిన మాట చొప్పున దేవా నీవు కార్యము జరిగించి ప్రభా. ఇదిగోనయ్యా ప్రకటిస్తున్నామయ్యా దేవా. ఎవరెవరైతే ఈ రోజు నుండి ఒక నిర్ణయం చేసుకుని వారిలో ఉన్న అభ్యంతరముల్ని విడిచిపెట్టి, అభ్యంతరపరిచిన వారిని క్షమించి దేవా చేదు లేకుండా ఫలించాలనే ఆశతో మంచి ఫలంను ఫలిస్తానికి ఆశపడిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇదిగో ప్రభా నీ ఆత్మ కార్యము ఇప్పుడే జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ అగ్ని వారిని పరిశుద్ధపరచునుగా కానీ ప్రకటిస్తున్నాను. చేదుని తీసేయ, ముళ్ళుని వెరగొట్టు ప్రభా, గాయాలను మానుపో ప్రభా. ఎటువంటి గాయములన్నా మాన్పే దేవుడు, విరిగి నలిగిన హృదయానికి దగ్గరగా ఉండే ప్రభా. మనుషుల ద్వారా తునీకరించబడచ్చేమో కానీ నువ్వు ప్రక్కన ఉండే దేవుడు అయ్యా, నువ్వు తలను పైకెత్తే దేవుడు అయ్యా, నువ్వు అన్యాయం చేయని దేవుడు అయ్యా. మేలు చేయ దేవా. ఇదిగో ప్రభా నువ్వు బయలుపరుస్తున్నావు. ఎంతోమంది కుటుంబ సమస్యల్లో, కుటుంబాలు విడిపే పరిస్థితుల్లో, సమాధానం లేని పరిస్థితుల్లో దేవా ఇదిగో ప్రభా సేవలో ఉన్న వారి జీవితంలో కూడా నువ్వు కార్యం, వాళ్ళు అటువంటి స్థితిలో ఉన్నారు నువ్వు తెలియజేస్తున్నావు. కానీ నీ దగ్గర నీ బిడ్డగా వీరు హృదయాల్ని సరిదిద్దుకుంటే నువ్వు కార్యము జరిగిస్తావని చెప్తున్నావు ప్రభా. లార్డ్, ఏ స్థితి నన్ను మార్చగలిగిన దేవుడు, ఏ బ్రతుకు నన్ను మార్చగలిగిన దేవుడివి, ఎలాంటి జీవితాన్ని నన్ను మార్చగలిగిన దేవుడు, నువ్వు నిశ్చయంగా కార్యం జరిగిస్తావు నమ్ముతున్నాం ప్రభా. ఇదిగోనయ్యా ప్రభా, నీవు జోక్యం చేసుకో, నీ హస్తము వారిపైన ఉంచు. ఎవరెవరైతే మొరపెడుతూ ప్రభా నా జీవితంలో నా గాయాలని మానుపని అడుగుతున్నారో చూడయ్యా. ఎంతోమంది అఫెండ్ అయిన వారు, గాయపరచబడిన వారు, గాయాల్లో ఉండండి దేవా నేను గాయపరచుంటున్నాను, నా జీవితాన్ని మార్చవా, నాకు మేలు చేయవా, నాకు న్యాయం జరిగించవా. న్యాయకర్త నువ్వయ్యా, న్యాయం చేసే దేవుడివి. నువ్వు అన్యాయం చేయవయ్యా. మనుషులు అన్యాయమే చేస్తారు కానీ నువ్వు న్యాయం చేస్తావయ్యా. ఎందుకంటే స్వార్థపరుడైన మనుషుడు ఎప్పుడు స్వార్థానికే ఉంటాడు, కానీ దేవా నువ్వు న్యాయం చేసే దేవుడివి. నువ్వు బూడిదిగా బ్రతక పూదండని ఇస్తావయ్యా. దుఃఖముగా బ్రతకగా ఆనంద తైలం స్తుతి వస్త్రాన్ని ఇచ్చే దేవుడివయ్యా. You are a God who honors, Lord. I pray, Lord, that you would restore everybody who is surrendering. నేను క్షమిస్తాను, నేను ప్రేమిస్తాను అని ఎవరెవరైతే నిర్ణయించుకుంటున్నారో ఇదిగో ప్రభా వారు నీ బిడ్డలను నిరూపించుగా నీవే వారి పక్షాన కార్యం జరిగించు. మనుషుల మాటలు కాదయ్యా మమ్మల్ని నిర్ణయించేది, నీవు ప్రభా.
మనుషులు మా కొరకు చేసే కార్యాలు కాదయ్యా, నువ్వయ్యా మా కొరకు చేసేది కార్యాలు. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, పిలిచిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు. మనుషులను నమ్మి మేము బ్రతకమయ్యా, నిన్ను నమ్మి బ్రతుకుతామయ్యా. దేవా, నువ్వు ఎల్లప్పుడూ తోడుండి, నువ్వు ఎల్లప్పుడూ ఆదరించి, నీ ప్రేమ హత్తుకునే ప్రేమ ప్రభా, విడిచిపెట్టే ప్రేమ కాదు. కానీ ప్రభా, ఇదిగోనే ఈరోజు ఎవరెవరైతే గాయాలు ఉన్నారో వారిని ఆదరించమని వేడుకుంటాను. ఇప్పుడే పరిశుద్ధాత్ముడా, నీ హస్తము వారి పైన ఉండాలి అయ్యా. నీ 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 ఒడిలోకి వారు రావాలయ్యా. Help them, Lord, to experience your embracement right now, Lord. ఇప్పుడే నీ ఆత్మ వారిని అట్లా ఆవరించాలని వేడుకుంటున్నానయ్యా. ఒక దుప్తమలాగా ఇప్పుడే ఆవరించాలయ్యా. వారి తల నడినెత్తు నుండి అరిపాదం వరకు ఇప్పుడే వారిని కప్పమని వేడుకుంటున్నాను ప్రభా. మనుషుల గాయాల నుండి వారిని ఆదరించు, తప్పించు, విడిపించు, బాగు చేయి. దేవ, ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి ఏ రీతిగా అనారోగ్యాలు బాధపడుతున్నారో నువ్వు ఎరుగున్న దేవుడివి. ఈ లైవ్లో కూడా వీక్షిస్తారు. మీరు అనారోగ్యం అంటే విశ్వాసంతో ప్రార్థన చేయండి. అడగండి, దేవుడిని అడగండి, దేవా నన్ను స్వస్థపరచు, హీల్ మీ లార్డ్, నన్ను స్వస్థపరచయ్యా. అడగండి, విశ్వాసంతో అడగండి. స్వస్థపరచువాడు ఆయన. నీకు నిశ్చయంగా స్వస్థత. యేసు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉందని యేసు ప్రభు వాక్కు మనకు తెలియజేస్తుంది. ఆయన తన గాయాల ద్వారా మనకి స్వస్థతను సిద్ధపరిచాడండి. ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి శుద్ధీకరణ. స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, అనే మారని దేవుడు. ఆయన మొన్న స్వస్థపరిస్తే ఈరోజు స్వస్థపరుస్తాడు. ఆయన 10 సంవత్సరాలు, 100 సంవత్సరాల ముందు, 1000 సంవత్సరాల ముందు స్వస్థపరచుకుంటే ఇప్పుడు కూడా చేస్తాడు. హీ కెన్ డూ ఇట్. హీ స్టిల్ ద సేమ్. నీకు విశ్వాసం ఉందా? అడుగు. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే స్వస్థత కొరకు అడుగుతున్నారో ఇప్పుడే యేసు పొందిన గాయముల ద్వారంగా వారికి ఇప్పుడే స్వస్థత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాము. వి స్పీక్ విత్ ఫెయిత్, వి రిలీజ్ ద అనాయింటింగ్ రైట్ నౌ, హీలింగ్ అనాయింటింగ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారి దేహంలో ఏ భాగములు అవ్వచ్చు, స్వస్థత ఇప్పుడే యేసు నామములో కలుగుడుగాక. ఇదిగో ప్రభా, వారి మనసులో విరిగిపోయిన పరిస్థితులు ఉండొచ్చు. ఇదిగో ప్రభా, ఇప్పుడే ప్రభా వారిని నూతన పరిచర్య ఆదరించయ్యా. నీ ప్రేమ వారిని నింపాలి, హత్తుకోవాలి ప్రభా. లెట్ యువర్ లవ్ ఫిల్ దెమ్ లార్డ్, లెట్ యువర్ కంఫర్ట్ బి గివెన్ టు దెమ్ లార్డ్. ఇదిగో ప్రభా, ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను స్తుతిస్తున్నాను. విత్తన వాక్యాన్ని ముద్రించిన వారు, ప్రార్థనలు ఏకీవించిన వారు, ప్రార్థన సహకారులు, ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి ఒక్కరిని ప్రభా నీవే జవాబిచ్చి ఈరోజు పరిచయంలో వాడబడిన ప్రతి ఒక్కరిని దీవించి మా అందరికీ కావాల్సిన సమాధానం, దీవెన, సంతోషాన్ని ఇచ్చి నడిపించమని. నీ రాజ్యం రావాలి, నీ రాజ్యం రావాలి ప్రభా. నీ రాజ్యం కొరకు మేము ప్రయాసపడుచుడుగా నువ్వు దీవించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.